మహానంది మండలం మసీదుపురం గ్రామంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మహానంది మండలం మసీదుపురం గ్రామంలోని రైతులకు ఎల్నినో పరిస్థితుల మీద మరియు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. రైతులకు ఇదివరకు వేసిన పంటలను వర్షాభావ పరిస్థితుల నుండి ఏ విధంగా కాపాడుకోవాలి, అవసరమైనప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించడం మరియు ఇంతవరకు ఎటువంటి పంటలు వేయని రైతులకు వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలిగే ప్రత్యామ్నాయ పంటల గురించి వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట వేయొద్దని, ప్రత్యామ్నాయంగా కంది, మినుము వంటి ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. మీరు వ్యవసాయంలో ప్రధాన సాగులు చెప్పారు. నీటి వినియోగం, తర్వాత రకరకాల నీటి అడ్డంకులు పంటలు. ఇప్పుడు మనకి వ్యవసాయ రంగం దాని అనుబంధ రకాలు. ఎప్పుడైనా మనకి ఈ పశు పోషణ తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కొంచెం వాతావరణ పరిస్థితులు అడ్డుగా కలిగినప్పుడు మనకి ఖచ్చితంగా ఆరోగ్య రంగం. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని మహానంది లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ ధర్మారావు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల్లో పశు సంపదను కాపాడుకున్నట గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వరి పంట వేసిన రైతులు ఆగస్టు 15వ తేదీలోగా దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లో కానీ, బ్యాంకులలో కానీ వెంటనే పంట బీమా చేయించుకోవాలని సూచించారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వరి పంటల్లో దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నందున పంట బీమా ఒక్కటే రైతులను ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. పంట బీమా చేయించుకున్న తర్వాత పంట నమోదు కూడా అదే పంట మీద చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. లేదంటే మినిమం అనేది ఒక మేజర్ పంట చెప్పవచ్చు. ఈ ప్రాంతానికి మనం కాబట్టి ఈ రకంగా చూడండి. వీళ్ళైన కాటి వరిని అయితే పండించాలి, వీళ్ళైన కాటి జొన్న, కందె, మినిమం ఈ పంటల్లోనే వేసుకోగలిగితే మనకు కొంచెం గడపడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత రబీకి అయితే ఒకవేళ నీళ్ళు వచ్చి మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా రబీకి నీళ్ళు వస్తే ఇస్తామనే పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 15 రోజులే ఖరీఫ్. 15 రోజుల తర్వాత ఖరీఫ్ అయిపోయినట్టే కాదు. ఆల్మోస్ట్ మన ఖరీఫ్ని పక్కన పెట్టి ఇంకా రబీకి మొదలు రెడీ కావాలి. అంటే మధ్యలో సెప్టెంబర్లో జొన్న వేసుకునే వాళ్ళు కొంచెం జొన్నలు వేసుకుంటారు, లేదంటే రబీకి పోవాల్సిన. కాబట్టి ఈ 15 రోజులు పడింది వాహనం కీలకం. ఈ 15 రోజుల్లో ఇలా వాహనం వచ్చి 15 కన్ చేసుకోవచ్చు, మినిమం వేసుకోవచ్చు. తర్వాత చూసుకొని జొన్న వేసుకోవచ్చు. జొన్నకి ఏంటంటే మీకు 2-3 కాళ్ళు మేము వేసుకోవడం ఉత్తమం అనేది మా సూచన. జొన్నలకి ఇప్పుడు మా దగ్గర నంద్యాల చేసుకోవచ్చు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.